స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి పర్వన్ భాను గారికి వేదిక కోరుతున్నాము. ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి గారికి మరియు ఎంపీటీసీ జయరాం కృష్ణ గారి జయరాం రెడ్డి గారు గుడ్డెల ప్రసాద్ అన్న గారు స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మండల కన్వీనర్ కొండయ్య గారు కన్వీనర్ రవికుమార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పోతే చాలా మంది ఆరోగ్యాలు బాగుంటాయి, లేకపోతే ఒక 2 గంటలు కూర్చోబెడితే సన్ స్ట్రోక్ పడతా ఉంటుంది. సార్ మనకి వాళ్ళ లాగిన్స్ రిపోర్ట్స్ రావు సార్. అంటే ఎంతమంది ఫీల్డ్లో ఉన్నారు, ఎవరు ఓపెన్ చేస్తున్నారు, నేను చెప్తాను. ఇది ఫోటో తీసి కుమార్ రాలేదా? ఫిర్యాదులు ఉండే వాళ్ళు ఎవరు తీసుకొస్తే ఒక్కోరు రాండి, అందరినీ అటెండ్ చేస్తాం. కాబట్టి తోసుకోవద్దండి, వరుస క్రమంలో ఒక్కోరు వచ్చిపోతే సమస్యలు ఈజీగా అవుతాయి. మాకు కూడా అక్టోబర్ 27 అక్కడ కూడా రెస్పాన్స్ ఎవరు చెప్పడం. స్కూల్ చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ స్కూల్ చైర్మన్ 5 ఈరోజు గండి చెరువు ఎక్కడికి ఇరిగేషన్లోనా? ఈజీఎస్లో పెట్టినావా, పిఆర్లో పెట్టినావా? ఆ పిఆర్ ఎవరు దీంట్లో కాదు, ఇది ఈజీఎస్లో పెట్టినారా, దేంట్లో పెట్టినారు? అన్నదమ్ముల పంచాయతీలు కూడా ప్రభుత్వాలు చేస్తాయా? అన్నతో సంబంధం సార్. 10 ఏళ్ళు అయినా నా స్కూల్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు పనిచేసిన. ఇది గవర్నమెంట్కి ఆల్రెడీ కలెక్టర్ గారు రాసినారు, డిఆర్సీ మీటింగ్లో కూడా చెప్పినారు. ప్రాసెస్లో ఉంది, చేస్తారు. ఇది కొద్ది టైం పడుతుంది, జరుగుతుంది. ఇది మాకు ఇస్తే ఎట్లా? వద్దులే, ఈడ నువ్వు ఆవేశం పార్టీ రీసర్వే అయిపోయినాక ఇస్తాంలేండి. ఇంకెవరి దగ్గర తిరగద్దులేండి. చూపించండి, 2 నెలలు పడుతుంది, చేపిస్తాము. తిరగద్దండి ఇంకేం. ఇది ఏంది బాబురావు అన్న? ఈ నారాయణరావుది ఈ గాండ్లపేట మండలంలో 2 బాపనోళ్ళు తగులుకున్నారు. ఎవరిని ప్రశాంతంగా బతకనిరా? ఏంది ఇది? లేదా ఒక పని చేయండి, వీళ్ళు ఏమేమి ఉన్నాయన్నీ రాసి ఒక రిప్రజెంటేషన్ ఇండి కలెక్టర్కి చెప్పేసి లేదా ఇది సీరియస్గా తీసుకున్నాం. ఏంది ఊర్లో ఎప్పుడు గాండ్లపేట అంతా ఇదే తలనొప్పి వ్యవహారము. భూములు నిడిసరు, దేవాళ్ళు నిడిసరు. ఇప్పుడు ఇట్లా అనలేము కదా, ఇట్లా అని సినిమాలో వారి అనలేము కదా, పని జరగాలి కదా. ఇది మీరు అటెండ్ చేయండి అమ్మా. మాట్లాడు సార్, ఇది లోన్ సార్. ఇప్పుడు కరువు 2 సార్లు కరువు. ఇది వాటర్ రక్కమాన ఇక్కడ ఏం కనుక్కోండి. ఓటు లేకన్నా నువ్వు దీన్ని మాట్లాడా సార్? కలెక్టర్తో మాట్లాడు. మాట్లాడదా? అయిపోయి వీళ్ళది కూర్చో. చెప్పండి నాకు. ఏమి ఆపరేషన్ గీయడం గ్రీవెన్స్ ఇచ్చేట మనం ఇదేదో చూడండి, పార్టీ వాడేనా?
అట్టగాలి నా జుబేర్కి చెప్పి పార్టీ వాడేలేండి, జుబేర్కి చెప్పి ఏదో చెప్పండి. నాకు కొనుక్కుంది సార్, ఇంకేది నీ కొనుక్కుంది మళ్ళీ అల్లుడు వచ్చేసి తిన్నమాట ఎస్ఐ గారు ఏది మీరు పోయిండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు ప్రజలకు దగ్గరగా ఉండాలా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బారు కార్యక్రమం వారం మన నియోజకవర్గంలో ఏదో గ్రామంలో కానీ ఏదో వార్డులో కానీ జరిపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున సోమయాజులపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బారు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక తహసీల్దార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకి, నాతో పాటు ప్రజా దర్బారు కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకుంటున్నటువంటి అక్క పర్వీన్ ఖాన్ గారికి, స్థానిక ఎంపీపీ గారికి, సోమశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ చంద్ర గారికి, రాము గారికి, సిద్ధారెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు రమణారెడ్డి సార్ గారికి, అదేవిధంగా సోదరుడు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ కన్వీనర్ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ నాయకులు కేశవరెడ్డి గారికి, జనసేన పార్టీ నాయకులు రవి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా సోమయాజులపల్లి గ్రామ సోదరిమణులకు, అధికారులకు అందరికీ కూడా, అదేవిధంగా ఈ రోజున ఆయుష్మాన్ భవనం ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా విచ్చేసినటువంటి డాక్టర్ నాగేంద్ర నాయక్ గారికి, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర సిబ్బందికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, సోమయాజులపల్లిలో ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో కార్యక్రమం. గతంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించినాం. ఆ రోజున మీకు చెప్పిన గాండ్లపేట మండలానికి నీళ్ళు తీసుకొస్తామండి. దాన్ని ఆచరణలో పెట్టినాము. టెండర్లు కూడా అయిపోయి పనులు ప్రారంభిస్తున్నాము. తొందరలోనే అన్ని చెరువులు కూడా గాండ్లపేట మండలమే కాదు, ఎల్పికుంట మండలానికి కూడా నీళ్లు మీ మల్లమీదపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా, పథకం ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమము తొందరలో కార్యరూపము దాల్చబోతోంది, కనుల ముందు ఆవిష్కరింపబడుతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే కేవలం ఒక మండలానికి నీళ్లు రాలేదంటే వెంటనే మంజూరు చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే టెండర్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఏదైనా డబ్బు అవసరం ఉందంటే దాటికి కూడా నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదలగా ఉన్నారు, ఈ రాయలసీమ ప్రాంతానికి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచన, రాయలసీమ ప్రాంతంలో తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలని ఎంత పట్టుదల ఉన్నారో ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఈ రోజున మామూలుగా ప్రజా సమస్యల్లో చాలా తక్కువ ఫిర్యాదులు వచ్చినాయి. సోమయాజులపల్లి గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ అడిగినారు, అది వెంటనే మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పెద్ద ఎత్తున గ్రామ కంఠం భూముల్ని అన్యాక్రాంతమవుతున్నటువంటి పరిస్థితుల్ని మా దృష్టికి తీసుకొచ్చినారు. వాటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మీకు ఇద్దరు వ్యక్తుల ప్రమేయం భూముల మీద విపరీతంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కదిర్లో మామూలుగా భూములు లిటిగేషన్ ఉంటుంది కదిర్ టౌన్లో. కానీ తమాషైన వ్యవహారం ఏమంటే కదిరికి సమానంగా గాండ్లపేట మండలంలో కూడా భూ తకరాలు మొదలైనాయి. ఇది ఏదో విచిత్రమైన పరిస్థితి ఉంది. వేరే ఏ మండలాల్లో ఈ సమస్యలు లేవు, గాండ్లపేట మండలంలోనే ఉంది. దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతాం. ఈ రకంగా భూ సమస్యలు ఏవైనా ఉత్పన్నమయ్యే పరిస్థితులు దారితీసే వ్యక్తులను కానీ
పరిస్థితులు కానీ ఉపేక్షించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, కఠినంగా కూడా వ్యవహరిస్తాం. వాళ్ళకు చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను అడ్డపెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని ఈ ప్రభుత్వం అయితే ఉపేక్షించదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే సిపిఐ సోదరులు శ్రీరాములు గారు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గాండ్లపెంట మండలానికి అందరి నీళ్ళని, అదైతే పూర్తి అయిపోయింది. నీళ్ళు తొందరలో వస్తాయి, మీరే వరి కాదు, పనులు మొదలవుతున్నాయి, టెండర్ కూడా అయిపోయింది అది. ఇక రెండవది, కరువు మండలంగా ప్రకటించిన తర్వాత ఇంతవరకు కూడా రుణాలు మాఫీ చేయలేదని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చినారు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగానే ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక తాగునీటి సమస్య, రక్కమాను, గాజులోలపల్లి తాండా, వీటిలో తాగునీటి సమస్య ఉందని చెప్పినారు. నాకు తెలిసి రెండు చోట కూడా సమస్యను పరిష్కారం చేసినాం. నీళ్ళు పడినాయా? 3 బోర్లు నీళ్ళు వస్తున్నాయి, పై అన్నీ ఉన్నాయి, ఉపయోగపడండి సరిగా ఇళ్ళలో సంపులు నీళ్ళు వస్తానే. మరి శ్రీరాములన్న జనాలు లేకపోకుండా మామూలు షామియాన కిందే కూర్చున్నట్టున్నాడు. నీళ్ళ మీద, తాగునీటి మీద మేము ప్రత్యేకంగానే చొరవ తీసుకొని సంబంధిత అధికారులతో ఎండాకాలం కంటే ముందే సమీక్షా సమావేశం పెట్టుకొని ఎక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నమైనా కూడా పరిష్కారము యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం అనేది వాస్తవం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ప్రశ్నించేటువంటి తత్వం ఉండాలి, కానీ కమ్యూనిస్టులకు కూడా అవకాశం లేకుండా పనిచేసేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు కంప్లైంట్ ఇచ్చే కంటే ముందే మేము సమస్య పరిష్కారం చేస్తున్నాం. డిజిటల్ యుగంలోకి వచ్చేసినాం. మీరు ఫిర్యాదు పేపర్ మీద కాకుండా వాట్సాప్లో పెట్టినా కూడా స్పందించి పనులు చేస్తున్నాం అనేది వాస్తవం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా కూడా మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, తాగునీళ్ళు సమస్య ఉందని చెప్పినా, లేదంటే పొద్దున కూడా న్యూస్ పేపర్ చూసి దాంట్లో ఏదైనా ఆర్టికల్ చూసుకొని నెగిటివ్ న్యూస్ సమస్యలు ఏదైనా మా దృష్టికి ఈనాడు పేపర్లోనో ఇంకో పేపర్లోనో ఎక్కడైనా కూడా నిజమైనటువంటి నికార్సైనటువంటి సమాచారం ఇచ్చి ప్రజా సమస్యలు ఏదైనా ప్రస్తావిస్తే వాటిని ప్రతిరోజు నోట్ చేసుకొని మరీ పరిష్కారం చేస్తామన్నాం అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు కటార్పల్లి క్రాస్లో నరసింహస్వామి ద్వారం ఉంది. అక్కడ శ్మశానాన్ని కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అది తహసీల్దార్ గారికి వాళ్ళకు మన స్థానిక నాయకులకు చెప్పేసి పరిష్కారం చేయమని చెప్పి కోరితే ఈరోజున గజలపగారిపల్లి నుంచి మన కృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చి 1 ఎకరా 82 సెంట్లు 89 సెంట్ల స్థలాన్ని అప్పగించినందుకు వారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు చేస్తాను. ఎమోషన్స్తో ముడిపడిండే ప్రక్రియలు ఇవి. కొంతమంది దీనిని కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూస్తారు. దౌర్భాగ్యకరమైన విషయం ఇది. ఊరు ప్రశాంతంగా ఉంటే ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు. మామూలుగా కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నా ఇన్ని వ్యూయర్స్ అనుకుంటాడు. వ్యూయర్స్ అంతా ఓటర్స్ గారు. వ్యూయర్స్ వేరు, ఓటర్స్ వేరు. అట్లే ఎమోషనల్గా మనం రేకప్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందామంటే ఖచ్చితంగా అది తిరుగుబాణంగా తయారవుతుంది. వాళ్ళకే బూమరాంగ్ అవుతుంది. వాళ్ళే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కల్పించబడతాయి. మేము నమ్మిండే సిద్ధాంతం ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలనే ఆలోచన. ఓట్లు కేవలం ఎన్నికల సమయంలోనే అడగల్లా, ఎన్నికల సమయంలోనే మనం చేసిన మంచిని చెప్పాలా, తద్వారా ఓట్లు రాబట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. కానీ ప్రజా జీవితాల్లో అశాంతిని రేకెత్తించల్లా, లేదంటే భావోద్వేగాలు రెచ్చగొట్టల్లా, కులాల మతాలకు మధ్యన చిచ్చు పెట్టాలనే ఆలోచన మా మధ్యలో అయితే, మా మనసులో అయితే లేదు. ఈ ప్రభుత్వం ఆలోచన విధానం కానీ పనిచేసే విధానం కానీ మాది కాదని, ఈ రకమైనటువంటి ధోరణి కాదని స్పష్టంగా చెప్తాను. ఇక మామూలుగా ఎండాకాలంలో తాగునీటి సమస్య ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో కూడా. నాకు తెలిసి దాదాపు ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం మేము అనేది ఒక నమ్మకం ఉంది. ఇంకా ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా కూడా ఏ రకంగా అయినా కూడా దానికోసం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా వచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఒకరు బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్ అని చెప్తున్నారు. వాళ్ళను కూడా లాంజిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకున్న నోట్లో వాళ్ళ పరిస్థితి ఎందుకు చూసి ఫోటో తీసుకొని
మామూలుగా ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ మంత్రికి కొన్ని పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది, కానీ గైడ్లైన్స్ రాలేదు. కానీ ఒక ప్రాసెస్ అయితే మొదలు పెట్టున్నాము, పార్టీ ఆఫీస్కి పంపిస్తున్నాము. వాళ్ళు దాన్ని పరిష్కారం చేసి పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియ సమర్థవంతంగా చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పెన్షన్ కూడా కన్సిడర్ చేసి పంపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక భూ సమస్యల మీద ఒకటి అర కుటుంబ సభ్యులు వాదించుకునేకి ఇది వేదిక కాదు, ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదిక. కాబట్టి వాళ్ళకు కూడా చెప్తాను, మీది ఏదన్నా సమస్య ఉంటే మేము మాట్లాడతాం, అది నా దగ్గర మాట్లాడండి. మీ కుటుంబం మా కుటుంబం, అది పార్టీ కుటుంబం. అంతేగాని మీరు బజారుకి ఎక్కి మీ పరువు పోగొట్టుకోవద్దండి, పార్టీ పరువు కూడా పోగొట్టొద్దని చెప్పేసి మీకు తెలియజేస్తాను. మీరు మళ్ళీ నేను పిలిపించుకుంటారు, కూర్చోండి. ఇక అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాను, ఇది మంచి మండలం, మాకు ఎప్పుడు కూడా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి మండలం. మరింత సమర్థవంతంగా నాయకులకు పనిచేసి పెట్టమని చెప్పేసి అధికారులను కూడా కోరుతా ఉన్నాం. ఫిర్యాదులు తక్కువ వచ్చినాయంటే కొద్ది వరకు సంతోషపడతాము, కొద్ది వరకు బాధపడతాను. అంటే నిజంగా ప్రజలకు సమస్యలే లేవా, లేదంటే ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కూడా రావడం లేదా అనేది ఒకటి ఆలోచన చేసుకోవాలి. రెండింటి ఈరోజు సాయంత్రానికి వస్తుంది ఇన్ఫర్మేషన్, అది కూడా తెప్పించుకుంటాం మేము. ప్రజా సమస్యలు కానీ పరిష్కారం కాలేదు. తక్కువ అర్జీలు ఉన్నాయిలే. ఏమేం పని చేయలేదు నోటికి చెప్పినారు, ఏమేం నువ్వు కూర్చో చెప్పు, నువ్వు ఏమేం పనులు చెప్పినావు, ఏమేం కాలేదు. పరిష్కారం కానీ ఇప్పుడు అసైన్మెంట్ కమిటీ ఉంది మా పంచాయతీలోనే, కావడం లే. అసైన్మెంట్ నువ్వు సర్పంచ్కు చేసినావు, నువ్వే మూర్ఖంగా మాట్లాడితే సామాన్య ప్రజలతో ఒక నిమిషం విను, సామాన్య ప్రజల దృష్టిలో చులకనైతావు. ప్రభుత్వాలు అసైన్మెంట్ కమిటీ మన ప్రభుత్వంలోనే గతంలో జరిగింది, గడిచిన ప్రభుత్వంలో అసైన్మెంట్ కమిటీ జరగల, అవి అట్లే పెండింగ్ ఉన్నాయి. అసైన్మెంట్ కమిటీ నిర్వహించడానికి కూడా రీసర్వే ఒకటి జరుగుతుంది, వెబ్ల్యాండ్ జరుగుతుంది. ఎవరైతే దొంగతనంగా భూములు ఎక్కించుకుంటే విధానానికి స్పష్టి పలకాలని చెప్పేసి ఒక పారదర్శకంగా పేదోళ్ళ భూములు రక్షించాలనే ఉద్దేశంతో చేస్తానది రీసర్వే. అది అంతవరకు ఓపిక లేకుండా మీరు ఊరికే దాన్ని అధికారులని మీరు తప్పు పట్టడం అనేది సమంజసం కాదు. ఇది ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియ ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తుంది. తొందరలోనే అసైన్మెంట్ కమిటీ మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది. సంబంధిత రైతులకు కూడా మంచి చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని సందర్భంగా చెప్తాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పు, నువ్వు లాజికల్గా ఆలోచన చేయాలి. అసలు మోచేతికి తేనె పూసి నాక్కోమనే వారం చేయొద్దు, అది నాక్కోలేదు. ఇప్పుడు రీసర్వేస్ పెండింగ్ ఉంది, అదొక ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతే స్థాయిలో వెబ్ల్యాండ్ అనేది కూడా ఒక ప్రక్రియ. కొత్త పట్టాదారు పాస్బుక్లు కూడా ఇస్తున్నాము, విజిల్ వేసి ఆడే చూసి. కానీ మీరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేస్తున్నాము, దానికి బడ్జెట్ కూడా ఒకసారి మాట్లాడమని చెప్పినాం. వచ్చిందా డేటా? వివో బిల్డింగ్స్ మహిళా సంఘాల వాళ్ళకి ఒక్క నిమిషం ఉండే చోట కాకుండా నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ చోట కూడా ఒకటేసారి ఎల్ఏడిఎఫ్లో దేంట్లో దాంట్లో డబ్బులు తీసుకొచ్చారో కంప్లీట్ చేస్తాం. ఇది మొత్తం మీద ఇది కంప్లీట్ చేస్తామమ్మా. ఇప్పుడు ఒక చోట కాదు, మీరు అడిగిండేది నన్ను సోమయాజులపల్లిలోనే రచ్చబండ కార్యక్రమంలోనే. మేము దానికి కావాల్సిందే బిల్డింగ్స్ ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడైతే బిల్డింగ్స్ షార్టేజ్ ఉందో వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు వ్యక్తిగతంగా మా దగ్గర డేటా ఉందిలే, మేము తెప్పించుకున్నాం, కానీ వాళ్ళ అథారిటీస్తోనే తెప్పించుకున్నాం. ఇకపోతే ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల కోసం పనిచేయాలనే ఆలోచనతోనే ఉన్నాం. ఇందాక పిల్లలు అక్కడ నిలబడిన పిల్లలు అడిగినారు, ఏది ఎక్కడ చదువుతున్నారంటే కేరళ మోడల్ స్కూల్ అంటున్నారు. ఎంఈఓ గారు ఉన్నారు ఇక్కడ, మీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చున్నారు. పిల్లలకు ఒకటే చెప్తున్నా, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకోండి, ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటేనే బాగా విద్య బోధిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళకు పోయేసి మీ తల్లిదండ్రులకు కూడా భారం పెట్టద్దండి. అక్కడికంటే మెరుగైనటువంటి విద్యని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వ స్కూళ్ళలో అందజేస్తూ ఉన్నారు. మంచి యూనిఫామ్ ఇస్తున్నారు, మంచి ఫుడ్ పెడుతున్నారు, మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా ప్రత్యేకించి సోమయాజులపల్లి గ్రామ సోదరిమణులు అందరికీ కూడా చెప్తున్నాను, ప్రభుత్వ స్కూళ్ళలోకి మీ పిల్లల్ని విద్యాభ్యాసం కోసం పంపించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాము. తద్వారా నాణ్యమైనటువంటి విద్యని ఉచితంగా పొందమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాము. ఈ రోజున ఈ ప్రజా దర్బారు కార్యక్రమంలో ఇచ్చినటువంటి
సమస్యల పరిష్కారంలో నాయకులకు కూడా ఒక ఆలోచన ఉండాలి. బట్టగాలు చేసి ముఖం మీద మనమే వేస్తే ప్రజలు ఎక్కడికి పోతారు? సమాధానం చెప్పేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు మనం ప్రశ్నించే ప్రశ్నకు హేతుబద్ధత ఉందా లేదా ఆలోచన చేయాలి. ఇప్పుడు అసైన్మెంట్ కమిటీ గురించి అవగాహన పెంచుకొని నాయకులు మాట్లాడాలి. అవగాహన లేకుండా, పరిపాలన మీద ఆలోచన లేకుండా చేస్తే అది తప్పదు. ప్రజల్ని తప్పుదోవ పట్టించిన వాళ్ళు అవుతారు. స్పష్టంగా చెప్తున్నాం, అసైన్మెంట్ కమిటీ జరుగుతుంది. రీసర్వే అయిపోయి వెబ్లాండ్ అయిన తర్వాత అసైన్మెంట్ కమిటీ జరుగుతుంది. న్యాయమైనటువంటి రైతులకి భూమి అసైన్ చేసి మళ్ళీ పట్టాదారు పాస్బుక్లు కూడా ఖచ్చితంగా రాజముద్రతో ఉండే పట్టాదారు పాస్ పుస్తకాలు, జగన్ రెడ్డి ఫోటో ఉండేటివి కాదు, రాజముద్ర ఉండే పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మీకు అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా ఈ ప్రజాప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని, మీ మద్దతు ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.